వరంగల్ జిల్లా హనుమకొండలో ఖాకీల ఓవర్ యాక్షన్ బయటపడింది. అప్పులు తీర్చలేదని ఇంటికి తాళం వేసి దౌర్జన్యానికి పాల్పడ్డాడు. పోలీస్ వృత్తిలో ఉంటూ హెడ్ కానిస్టేబుల్ వడ్డీ వ్యాపారం చేశాడు. గోకుల్ నగర్ చెందిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ యాదగిరి కొన్ని నెలలుగా వడ్డీ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. 2023లో అరుణ అనే మహిళకు 3,20,000 అప్పిచ్చాడు. ఇచ్చిన అప్పుపై ₹4 చొప్పున వడ్డీ వసూలు చేస్తున్నాడు. జూన్ 2025 వరకు వడ్డీ చెల్లించింది అరుణ. 7 నెలలుగా వడ్డీ ఇవ్వకపోవడంతో అరుణ ఇంటిపై కుటుంబ సభ్యులతో కలిసి దౌర్జన్యానికి పాల్పడ్డాడు. అప్పు తిరిగి చెల్లించాలంటూ హంగామా సృష్టించాడు. అరుణ ఇంటి గేటుకు తాళం వేసి అసభ్యంగా మాట్లాడాడు హెడ్ కానిస్టేబుల్. ఈ ఘటనపై స్థానిక పిఎస్లో ఇరు వర్గాలు ఫిర్యాదు చేసుకున్నాయి. పోలీస్ వృత్తిలో ఉండి ఇక వడ్డీ వ్యాపారం చేస్తూ వేధిస్తున్నాడంటూ ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేస్తుంది. అంతేకాదు తనకు వడ్డీ ఇవ్వలేదని అరుణ అనే మహిళ ఇంటికి వెళ్ళి నానా హంగామా సృష్టించాడు. అప్పు తిరిగి చెల్లించాలంటూ ఆమె ఇంటి గేటుకు తాళం వేసి అసభ్యంగా మాట్లాడాడు హెడ్ కానిస్టేబుల్. ఈ ఘటనపై స్థానిక పిఎస్లో ఇరు వర్గాలు ఫిర్యాదు చేశాయి. 7 నెలలుగా వడ్డీ ఇవ్వడంతో అరుణ ఇంటిపై ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ యాదగిరి దాడి చేసినట్టుగా బాధితురాలు ఆరోపిస్తుంది. ఒకసారి ఏం జరిగిందో చూద్దాం. నువ్వే బయట మాట్లాడు అంత సంగతి పైసలు ఇచ్చి చూపిరండి మోతాల మీద మాట్లాడే హక్కులే అర్థమైందా? మాట మాట్లాడకు. మీకు మాట్లాడే పద్ధతి లేదురా మీకు మీరు చెప్తే నువ్వు వినవా? నువ్వు ఇంట్లో గల్లవాడతాడు. పందులక్క తిని పడ్డాడు. వాడు బతకడు. పందులక్క తిని అప్పు తీర్చలేదని ఇంటికి తాళం వేసి దౌర్జన్యానికి పాల్పడ్డాడు ఓ హెడ్ కానిస్టేబుల్. పోలీసు వృత్తిలో ఉంటూ హెడ్ కానిస్టేబుల్ వడ్డీ వ్యాపారం చేస్తున్నాడనే ఆరోపణలున్నాయి. గోకుల్ నగర్ చెందిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ యాదగిరి కొన్ని నెలలుగా వడ్డీ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. 2023లో అరుణ అనే మహిళకు 3,20,000 అప్పుగా ఇచ్చాడు. ఇచ్చిన అప్పుపై ₹4 చొప్పున వడ్డీ వసూలు చేస్తున్నాడు. జూన్ 2025 వరకు అరుణ వడ్డీ చెల్లించింది. 7 నెలలుగా వడ్డీ ఇవ్వకపోవడంతో అరుణ ఇంటిపై కుటుంబ సభ్యులతో కలిసి దౌర్జన్యానికి పాల్పడ్డట్టుగా ఆమె ఆరోపిస్తోంది. అప్పు తిరిగి చెల్లించాలంటూ హంగామా సృష్టించాడు. అరుణ ఇంటి గేటుకు తాళం వేసి అసభ్యంగా మాట్లాడాడు హెడ్ కానిస్టేబుల్. ఈ ఘటనపై స్థానిక పిఎస్లో ఇరు వర్గాలు ఫిర్యాదు చేసుకున్నాయి. దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. పోలీసు వృత్తిలో ఉండి వడ్డీ వ్యాపారం నిర్వహించినట్టు ఆమె ఫిర్యాదు చేసింది. అంతేకాదు తనను అధిక వడ్డీ వసూలు చేస్తూ వేధిస్తున్నాడంటూ ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఇక కొద్ది రోజులుగా డబ్బు చెల్లించడం ఆలస్యమైందని, అయితే తన ఇంటిపై బెదిరింపులకు దిగుతూ దాడికి పాల్పడ్డాడంటూ బాధిత మహిళ
పిఎస్లో ఫిర్యాదు చేసింది. రైట్, మా ప్రతినిధి వేణు జాయిన్ అవుతున్నాడు. వేణు, ఓ హెడ్ కానిస్టేబుల్ వడ్డీ వ్యాపారం చేస్తూ దౌర్జన్యానికి దిగుతున్నాడంటూ ఓ మహిళ ఫిర్యాదు చేసిన ఘటన మనం వరంగల్లో చూస్తున్నాం. ఏం జరిగింది? ఇరు వర్గాలు కూడా పిఎస్లో ఫిర్యాదు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? నుంచి కూడా గోకుల్ నగర్ లో నివాసం ఉంటున్న యాదగిరి ప్రస్తుతం హెడ్ క్వార్టర్స్ లో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. తాను ఇతరుల దగ్గర తక్కువ వడ్డీకి తీసుకురావడం, తర్వాత గవర్నమెంట్ ఉద్యోగులను టార్గెట్ చేస్తూ వాళ్ళకి అవసరాలకు అధిక వడ్డీలకు ఇస్తూ వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే గత 4 నెలల క్రితము ప్రస్తుతం నిన్న దాడి చేసినటువంటి అరుణ కుటుంబం వద్దకు వెళ్లి పూర్తిగా డబ్బులు వడ్డీ 2 తిరిగి ఇవ్వాలంటూ కూడా వేధించట్లా తెలిసింది. అప్పుడు పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకోవడంతో కొంత గడువు కోరారు. అయితే ప్రస్తుతం ఆ గడువు దాటిపోవడంతో నిన్న అరుణ ఇంటికి వెళ్లి పూర్తిగా గోడదునికి వెళ్ళడము, వాళ్ళ ఇంట్లపై దాడి చేసే ప్రయత్నం చేయడము, మళ్ళీ కొన్ని రోజులు డబ్బులు కట్టడానికి టైం కావాలని మళ్ళీ అడగడంతో డబ్బులు ఇస్తేనే వద్దు వెళ్తాను లేకుంటే లేదంటూ కూడా వాళ్ళ ఇంటి గేట్ కు తాళం వేశాడు. ఆ తర్వాత తన కుటుంబ సభ్యులు, తన భార్య, కూతురు, కొడుకు, తనకు సంబంధించినటువంటి దగ్గరి మిత్రుడు, సో వాళ్ళందరినీ కలిసి ఈ బాధితురాలు ఇంటిపైకి పంపి ఆ నానా దుర్భాషలాడుతూ దౌర్జన్యం చేసే ప్రయత్నం చేయడంతోనే పూర్తిగా ఈ బాధిత కుటుంబ సభ్యులు కూడా మళ్ళీ తిరగబడ్డారు. దీంతో ఇరు వర్గాల మధ్య కూడా కొంత ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడ్డాయి. ఇద్దరు 2 వర్గాలకు, ఇటు అరుణకు సంబంధించిన కొడుకు అరుణకు గాయాలయ్యాయి. మరోవైపు వాళ్ళ ఇంటిపై ఉన్నటువంటి బైక్ ను కూడా ధ్వంసం చేసి డబ్బులు ఇస్తారా లేకుంటే చస్తారా అంటూ కూడా పోలీసులు అనేటువంటి ఒక అహంకారంతో ఆ దుర్భాష అయినట్లుగా ప్రస్తుతం తెలుస్తోంది. అయితే ఈ ఘటనకు సంబంధించి సుబేదారి పిఎస్ లో అరుణ ఫిర్యాదు చేసింది. 2023లో తన కూతురు పెళ్లి కోసం 3,20,000 అప్పు తీసుకున్నాను. అప్పటి నుంచి 4.5 వడ్డీ ప్రతి నెల క్రమం తప్పకుండా చెల్లిస్తూ వచ్చాను. అయితే గత 6 నెలల నుంచి కూడా కొంత ఆర్థిక ఇబ్బందుల కారణంతో తన టైం అడిగాను, అయినా కూడా వినకుండా ఈ విధంగా గతంలో దాడి చేసే ప్రయత్నం చేశాడు. మళ్ళీ నిన్న ఇంటికి వచ్చి దౌర్జన్యం చేస్తూ కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడము, ఇంట్లో ఉన్నటువంటి బైక్ డ్యామేజ్ చేయడము, తనను చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడడం, సో ఇవన్నిటిపై కూడా సుబేదారి పిఎస్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు ప్రస్తుతం ఆ ఫిర్యాదు తీసుకొని ప్రాథమిక ఎంక్వైరీ తర్వాత ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. ఇక మరోవైపు యాదగిరి వర్షన్, తీసుకున్న డబ్బులు ఇవ్వట్లేదు కాబట్టి నేను అడగడానికి వెళ్ళాను, నాపైనే దాడికి ప్రయత్నం చేశారు కాబట్టి మా కుటుంబ సభ్యులందరూ వచ్చి వాళ్ళపై తిరిగి దాడి చేశారంటూ కూడా తాను కూడా మరొక పిటిషన్ కూడా సుబేదారి పిఎస్ లో ఇచ్చాడు. అయితే ఈ 2 వ్యవహారాలు ఎట్లా ఉన్నా కూడా తను ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ గా ఉన్నాడు, శాంతి భద్రతలు కాపాడాల్సిన వృత్తిలో ఉంటూ తానే దౌర్జన్యంగా ఒక ఇంటిపైకి వెళ్ళడము, అధిక వడ్డీలకు అప్పు ఇవ్వడం ఒక నేరం అయితే, ప్రభుత్వ ఉద్యోగంలో పోలీసు ఉద్యోగంలో ఉంటూ ఒక ఇంటిపైకి వెళ్లి దాడి చేయడం, ఆ ఇంటికి తాళం వేయడం కూడా క్రిమినల్ ట్రెస్పాస్. సో ఇవన్నీ తెలిసి కూడా చేసినటువంటి ఘటనలో అసలు యాదగిరి వ్యవహారం సరిగా లేదంటూ కూడా స్థానికులంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. ఇట్లాంటి ఘటనలు పోలీసు వృత్తిలో ఉంటూ వడ్డీలకి అధిక వడ్డీకి అప్పులు ఇవ్వడము, ఆ తర్వాత దౌర్జన్యాలకు పాల్పడడం, ఇదంతా తను పోలీసులు అనేటువంటి ఒక అహంకారంతో చేస్తున్నారంటూ కూడా స్థానికులు నిన్న పోలీసుల సాయంత్రం వచ్చిన ఎంక్వైరీకి వచ్చినటువంటి పోలీసులకు కూడా సమాచారం ఇచ్చిన పరిస్థితి. దీంతో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ యాదగిరిపై కఠిన చర్యలు తీసుకుంటేనే తాను చేస్తున్నటువంటి అక్రమ వడ్డీ వ్యాపారం ఆగాలన్నటువంటి ఒక చర్చ అయితే జరుగుతుంది. ఇక దీనిపై సుబేదారి పోలీసులు పూర్తి స్థాయి విచారణ తర్వాత దీనిపై చర్యలు తీసుకుంటాము. మరోవైపు యాదగిరికి సంబంధించినటువంటి వ్యవహారంపై ఫిర్యాదులు గత కొద్ది నెలల నుంచి కూడా ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో దానిపై కూడా సిపికి పూర్తి స్థాయి నివేదిక అందజేస్తామంటూ కూడా పోలీసులు తెలుపుతున్న పరిస్థితి. రామదాస్. రైట్, ఎస్ సార్, థ్యాంక్ యూ వెన్. సో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ వ్యవహారంపై ప్రస్తుతం పోలీసులు దృష్టి సారించారు. ఈ ఘటనపై స్థానిక పిఎస్లో ఇరు వర్గాలు ఫిర్యాదు చేసుకున్నాయి. ఇక గత కొద్ది రోజులుగా ఆర్థిక ఇబ్బందుల కారణంగా పూర్తి డబ్బు చెల్లించలేకపోయినని, త్వరలోనే డబ్బు చెల్లిస్తానని చెప్పినప్పటికీ తన ఇంటిపై దాడికి దిగాడంటూ బాధిత మహిళ సుబేదారి పిఎస్లో ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తుంది. అయితే హెడ్ కానిస్టేబుల్ మాత్రం ఆమె ఇంటి గేటుకు తాళం వేసి అసభ్యంగా మాట్లాడి వారిపై దాడి చేశారంటూ ఆమె ఆరోపిస్తుంది. ఏదేమైనా పోలీసు వృత్తిలో ఉండి వడ్డీ వ్యాపారాలు నిర్వహిస్తున్నాడనే కోణంలో ప్రస్తుతం దర్యాప్తు సాగుతోంది. అయితే 7 నెలలుగా తనకు రావాల్సిన అసలు వడ్డీ ఇవ్వట్లేదంటూ మరోవైపు కానిస్టేబుల్ కూడా పోలీస్ స్టేషన్లో తాను కూడా ఫిర్యాదు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే వడ్డీ వ్యాపారం అనేది పోలీసు వృత్తిలో నిర్వహించడం చట్ట ప్రకారం నేరం అనే కోణంలో ప్రస్తుతం విచారణ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ కోణంలోనే ప్రస్తుతం ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు పరస్పరం ఫిర్యాదు చేసుకునే నేపథ్యంలో ప్రస్తుతం ఈ వడ్డీ వ్యాపారాల అంశం ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో, అది ముఖ్యంగా శాంతి భద్రతలు కాపాడాల్సినటువంటి పోలీసు వృత్తిలో ఉండి అధిక వడ్డీలు వసూలు చేస్తూ ఇబ్బంది పెడుతున్నారనే కోణంలో కూడా ప్రస్తుతం మరొకసారి చర్చ అయితే కొనసాగుతుంది. ఒకసారి మళ్ళీ అక్కడ జరిగిన ఘటనకు సంబంధించిన దృశ్యాలు చూద్దాం.
పో నువ్వు ఇంట్లోకి పో నువ్వు ఇంట్లోకి పో ఇంట్లోకి పో నువ్వు చెప్తే నువ్వు వినవా నువ్వు ఇంట్లో మాట గల్లా పడతాడు పందులక్క తిని పడ్డాడు వాడు బతకడు పందులు పడ్డాడు వాడు బతకడు పందులక్క తిని పోరా పైసలు తీసుకురా పైసలు మాట్లాడుతున్నా ఇంటి ముంగడికే పైసలు ఇచ్చినట్టు బయట రా గుద్దుతావు చంపుతావు నువ్వే బయట